ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. అయితే ఈరోజు కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళిన తర్వాత ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అది అసలు ఏం జరిగింది? ఆయనకి ఏదో ఊరట లభించింది, కొన్ని సెక్షన్లు తీసిమన్నారట, జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారట. ఇవన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా వల్లేటి లక్ష్మీనారాయణ గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఈయన మీద పెట్టిన కేసులు ఏంటి, అక్కడ వాదనలు ఏం జరిగినాయి, జడ్జి గారు ఏం చెప్పారు? లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి. రైట్ సార్, అసలు ఈరోజు కోర్టులో కొమ్మినేని గారిని తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది? జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏదైతే కేసు నమోదు చేశారో క్రైమ్ నెంబర్ 108 ఆఫ్ 2025 కంపంపాటి శిరీష ఒక దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి కొమ్మినేని శ్రీనివాసరావుని A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు కోర్టులో రిమాండ్ పర్పస్ కోసం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో వేరే సెక్షన్ ఆఫ్ లా పెడతం జరిగింది. దాంట్లో కోర్టుకు కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఒక సెక్షన్ 3 ఆఫ్ ది SC యాక్ట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి రిపోర్ట్స్ కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరత ఉందని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిఫమేషన్ 353 కింద వచ్చారు. దాన్ని కూడా అంటే మేము ఆల్రెడీ 353 తీసేసామంటే మా ఇన్వెస్టిగేషన్లో ఇది సదర్ SHO రిజిస్టర్ చేశాడు. తర్వాత నాకు డిఎస్పీగా హైర్ ఆఫీసర్గా నాకు దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం యాజ్ SC యాక్ట్ వల్ల నాకు ప్రొడ్యూస్ చేశారు. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా డిఫమేషన్ తీసేసాను. SC యాక్ట్తో పాటు మిగతా అఫెన్సెస్ 79 కానీ 196, 299, 61 అండ్ 3 and 5 ఆఫ్ ది BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయమని కోరటం జరిగింది. అయితే నేను చెప్పినట్లుగా 2 సెక్షన్స్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. అయితే రిమాండ్ అయితే మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ అనేది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే దాన్ని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించినప్పుడు 2 అభ్యంతరాలు వచ్చాయి. అయితే మనము స్వయంగా జడ్జి గారే ఏదైతే ఈ KSR లైవ్ షో ఏదైతే ఉందో KSR లైవ్ షో ఇచ్చినటువంటి ఆయన చేసిన వ్యాఖ్యానాల గురించి, ఆయన చేసినటువంటి ఏదైతే ఆ డిబేట్ జరిగిన సారాంశం మీద ఉందో అవన్నీ కూడా 2 సార్లు పరిశీలించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చారు. ఓకే, డిరాగేటరీ వర్డ్స్ అనేది మేడ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి సాటిస్ఫైడ్ అండ్ రిమాండెడ్ హిమ్ టు ది జ్యుడిషియల్ కస్టడీ. సో ఈ 2 అఫెన్సెస్ పక్కన పెట్టిన మిగతా అఫెన్సెస్ వరకు మాత్రం కోర్టు సాటిస్ఫై అతను రిమాండ్ చేయడం జరిగింది. 24 తారీఖు వరకు రిమాండ్ చేయడం జరిగింది. ఓకే, అది కోర్టుల అంశాలు అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది అంటే కోర్టే స్వయంగా పరిశీలించి ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చేసి సాటిస్ఫై అయిన తర్వాత రిమాండ్ చేయడం జరిగింది. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు రిమాండ్ అనే అంశంలో ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయండి? అంటే SC ST తీసేయమన్నారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. సార్ బెయిలబుల్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ ఉన్నాయి. ఓకే, బెయిలబుల్ నాన్ బెయిల్ ఉన్నప్పుడు నాన్ బెయిలబుల్లే క్రైటీరియా అవుతుంది. సో దాని ప్రకారము ఓకే బిలో 7 years ఉన్నాయి కనుక బిలో 7 years ఉండే కనుక రిమాండ్ చేయడానికి లేదు, 41 నోటీస్ ఇవ్వడానికి ఉందని చెప్పేసి హౌస్ అని వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దానికి సంబంధించి లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఏదైతే 41A కింద గతంలో అర్నిష్ కుమార్ జడ్జిమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారో దాని నుంచి మళ్ళీ ఫర్దర్ గైడ్ లైన్స్ లేటెస్ట్ గా 2025లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తూ ఇఫ్ సపోజ్ మెజిస్ట్రేట్ హ్యాస్ సాటిస్ఫైడ్ సో ఈ కమిటెడ్ అఫెన్స్ అని చెప్పేసి అయినప్పుడు ప్లస్ ఏదైనా ఫర్దర్ గా ఈ 41 నోటీస్ నుంచి అవాయిడ్ చేస్తూ మేము ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ అరెస్ట్ చేయటం వల్ల ఫర్దర్గా అఫెన్స్ మేడ్ అవుట్ కాదు, ప్లస్ ఈజ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్ కింద దీన్ని అంతా కూడా ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ విధమైన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు చూపించిన తర్వాత వాటిని కూడా సాటిస్ఫై అయ్యి తర్వాత దాంతోపాటు లేటెస్ట్ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా సాటిస్ఫై అయ్యి అతను రిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ వాదనలు సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. వాళ్ళ తరఫున సుదీర్ఘమైన వాదనలో కూడా సుమారు 3 గంటల వరకు వాళ్ళ వాదనలు వేరే జడ్జిమెంట్స్ ప్రొవిజన్ ఆఫ్ లా కూడా వాళ్ళ పరంగా వాళ్ళు ఎఫెక్ట్ చేసినా కూడా ఏదైతే ఈ ఆయన స్వయంగా ఈ ఏదైతే లైవ్ షో చూసిన తర్వాత ఇవన్నీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆర్గ్యుమెంట్ మేడ్ బై ది కౌన్సిల్ ఫర్ ది అక్యూజ్డ్ అని చెప్పేసి స్పెసిఫిక్గా రాస్తూ ఆ రీజన్స్ రాస్తూ ఈయన రిమాండ్ చేయడం జరిగింది. ఓకే, కృష్ణరాజు పరిస్థితి ఏంటి సార్? కృష్ణరాజు గారు దీంట్లో A1గా ఉన్నారు, శ్రీనివాస్ గారు A2, అవును, A3 సాక్షి మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. దిస్ ఈస్ ది
మనకు కనిపిస్తున్న ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అంశాలు. కృష్ణరాజు గారి పరిస్థితి ఏముంది? కృష్ణరాజు గారే ఫుల్ గా ఆయన ఒక డిజైన్, ఇదంతా కూడా ఏంటంటే స్పష్టంగా కోర్టు వారు ఆ అంశంలో ఒకటి అడిగారు. ఏమని? కేఎస్ఆర్ లైవ్ షో అనేది ఎవరిది? మీరే లీడర్, యు ఆర్ ద లీడర్ ఆఫ్ ది లైవ్ షో, యు ఆర్ డిజైన్ మీరు చేస్తారు, ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తారు, కనుక మీరు దీంట్లో పాత్ర లేదంటానికి మాత్రం దాన్ని అంతగా విస్మరించలేము. మీకు ఉన్నటువంటి జర్నలిస్టు ఎక్స్పీరియన్స్ అవన్నీ క్రైటీరియా తీసుకోవడానికి వీల్లేదు. ఆ ఒక్క రోజు జరిగిన ఇన్సిడెంటే మేము క్రైటీరియా తీసుకోవడానికి అవకాశం ఉంది. కనుక దీని ప్రకారంగా మీ రోల్ ఉందని చెప్పేసి భావించి కోర్టు వారు అతను రిమాండ్ చేయడం జరిగింది. దీనితో కంపేర్ చేసుకుంటే కృష్ణరాజు గారిది, అసలు కృష్ణరాజు గారి వ్యాఖ్యానాలు చేయటం ఆయన ద్వారా చేపించారు. సాక్షి మీడియా రోల్ ఉంది. సాక్షి మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు కాదు, 2014 నుంచి ఈ 11 సంవత్సరాల వరకు వాళ్ళు అనేక అంశాల్లో, మీరు గతంలో కూడా చూడండి, అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు కూడా శ్మశానమని వ్యాఖ్యానాలు చేశారు. 2 అమరావతి మహిళా తల్లుల్ని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఏం చెప్పారు? వీళ్ళు మేకప్లు వేసుకొని వస్తున్నారు, తర్వాత బెంజి కార్లు వస్తున్నారు, తర్వాత పట్టుచారీలు కట్టుకొని వస్తున్నారు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఎందుకంటే మహిళా సారథ్యం వహిస్తూ మహిళా ఉద్యమం కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత దాన్ని అనుసంధానం చేసి వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా, ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని మహిళా తల్లుల్ని ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే వారికి వారు రాజకీయ సమాధి వాళ్ళే శ్రీకారం చుట్టుకున్నట్టుగైతే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎఫర్ట్ చేశారు అమరావతి మీద ఇష్టం చల్లటానికి. ఈ రోజు ఒక వైభవం వస్తుందని మరి వాళ్ళ సూచన ఉందో, మరి వరల్డ్ ఐకాన్. ఎందుకంటే మొన్న సీఎం గారు ఢిల్లీలో చెప్పినటువంటి ఒక సమిట్లో చాలా ఇన్వైట్ చేస్తూ ఇటు పెట్టుబడిదారులు కూడా వస్తానని సిద్ధమైపోయారు. ఈ సందర్భంలో మరి అమరావతి మీద మళ్ళీ ఇంకో రకమైనటువంటి ప్రచారం చేయాలి, దాని మీద ఏదో ఒకటి అలజడి చేయాలి రాష్ట్రంలో. అమరావతి మీద ఏదో జరుగుతుందని తెలియాలి కదా బయట వచ్చిన పెట్టుబడిదారులకి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేశారు. అయితే ఇంకొక ఇష్యూ అండి మనం గమనించాలి, ఇంత జరిగి వాళ్ళకి రియలైజేషన్ లేదు. ఎందుకంటే నిన్న మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఇదే వ్యాఖ్యానాలు చేయటం, వాళ్ళు పిశాచులు అంటాం, శంకరజాతి వాళ్ళు అంటాం, ఇంకొక మరి వేరే విధమైనటువంటి వర్డ్స్ వాడేసేసి ఈ విధంగా మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేయటం అంటే, మరి అది కూడా సాక్షి టీవీలోనే టెలికాస్ట్ అయింది. అంటే సాక్షి టీవీ అనేది డెఫినెట్గా మేనేజ్మెంట్ ఇది నెనకుంది. దీనికి పొలిటికల్ మోటివ్ చివరికి అల్టిమేట్గా వైసీపీ కలిగించాలని, పొలిటికల్ లబ్ధి చేయించాలని చెప్పేసి, లేదా మరి చిత్తుగా ఓడించారు కనుక వైసీపీని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల మీద కక్ష కట్టారా, అమరావతి అంశం మీద మనం ఓడిపోయాని వాళ్ళు భావించుకున్నారా, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు అమరావతి అనేది వాళ్ళకి ఒక రెప్యుటేషన్ని, ఇమేజ్ ఉన్నటువంటి దాన్ని టర్నిష్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారని అయితే మనం పూర్తిగా భావించాల్సిన పరిస్థితి. కనుక దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కూడా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈ కుట్రతోటి ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు, ఒక డిజైన్ ప్రకారం చేస్తున్నారు. ఈ అఫెన్సివ్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెరిగేటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఈ రోజు వచ్చినాయి కాదు, గతంలోకి వచ్చి ఇది కొంచెం ఎక్కువ స్థాయిలో మరీ క్యారెక్టర్ని డైరెక్ట్గా అటాక్ చేసిన పరిస్థితి. కృష్ణరాజు గారు దీని మీద కూడా ఏమన్నా కోర్టులో ఏమైనా ఈ అంశాల మీద కూడా వచ్చిందా? ఏమన్నా ఎక్కడ ఏంటి అన్నదాన్ని, దాని గురించి ఏమైనా ప్రస్తావించారా? మీకు అసలైన విషయం ఏం చెప్పనంటే, మీకు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంత ఏంటంటే, ఆయన అన్నాడు కృష్ణరాజు గారు అన్నమాట తప్పే, కృష్ణరాజు గారు అనేక వాక్యాలు చేశారు, కేమో నిరోధించాం అంటే వాళ్ళంతటి వాళ్ళే కృష్ణరాజు గురించి మొత్తం కోర్టుకి విన్నవించేశారు. ఏమన్నా ఎన్ని తప్పులు చేశాడు, ఆయన ఏమేమి వ్యాఖ్యానాలు చేశాడు, ఆయన వర్డ్స్ తో వినిపించడం జరిగింది. ఆయన వర్డ్స్ తోటి, ఎందుకంటే ఒక వ్యాఖ్యానం చేశారు, అమరావతి సంబంధించిన పేరు గలటువంటి దేవతలు అమరావతిలో ఉంటారు, ఇక్కడికి వచ్చేసరికి ఆ దేవతలు ఉన్న రాజధాని ఇక్కడ ఉండాలని మనం భావించడం తప్పు అని కంటిన్యూ చేస్తూ ఈ వర్డ్స్ అన్ని ఎవరు వాడారా అంటే కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు మాట్లాడి తప్పే, కృష్ణరాజు గారు వేసేలు అన్న మాట కూడా కరెక్టే, కానీ మేము నిరోధించాం అంటే అక్కడ ఏంది ఏవన్నీ పూర్తి స్థాయిలో ఇరికించారు ఆ రోజు బయటపడతానికి వాళ్ళు. ఇప్పుడు నిన్న వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారంటే, కృష్ణరాజు తప్పు చేశాడు, మేము చేయలేదు, సాక్షి తప్పు చేయలేదు, కృష్ణరాజు తప్పు చేశాడు. అంటే కృష్ణరాజు ఎలాగైపోయినా పర్వాలేదు, వాళ్ళు షోలో కూర్చుండి మొత్తం వీళ్ళు సేఫ్గా ఉండాలి, ఆయన పూర్తిగా ముంచేశారంటారా? చెప్పేశారు, కోర్టులో కన్ఫ్యూజ్ చేశారు. అంటే దట్ మీన్స్ అప్రూవల్ అయ్యారు, ఆ ముందే జరిగింది. మమ్మల్ని సాక్షిగా తీసుకోమని ఒక రకంగా మాట్లాడారు, మేము సాక్ష్యం చెబుతాం కావాలంటే అన్నట్టుగా. ఓకే, అది సార్. మరి ఆయన పరిస్థితి ఏంటండి ఇప్పుడు? కృష్ణరాజు గారి మీద ఎలాంటి సెక్షన్ నుండి ఛాన్స్ ఉంటుంది? కృష్ణరాజు మీద కూడా సేమ్ సెక్షన్ ఆఫ్ లా ఉంటుంది. సో ఎస్ఏఎస్ట్ యాక్ట్ అనే దాని మీద కొంత అది కోర్టు వారు కొంత పరిశీలనలో ఉంది కనుక ఎక్స్ప్లెనేషన్ అడిగారు కనుక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను సాటిస్ఫై అయితే
లేదు మా పరంగా అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పరంగా కూడా ఎస్ఐ అట్రాక్ట్ అవడానికి పర్టికులర్గా 310(1) కింద పెట్టినది అయితే మెంబర్స్ ఆఫ్ ది ఎస్టీ అంటే ఆ ఏరియాలో ఎస్సీలు కూడా ఎక్కువ కాలంలో ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఒత్తిచ్చిద్ది అనే భావన, అంటే మహిళల్లో కూడా వాళ్ళు ఒక భాగస్వాములైన ఉన్నారు కనుక దాంట్లో ఎస్సీలు కూడా ఉన్నారు కనుక ఆ విధంగా ఒత్తిచ్చిద్ది అని చెప్పేసి మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి చెప్పటము, కంప్లైనెంట్ కూడా ఎస్ఏఎస్ట్ అవ్వటం ఉండటము, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ రూపంలో రేపు ఇచ్చినప్పుడు కోర్టు సాటిస్ఫై అయితే ఓకే కంటిన్యూ చేయమంటుంది లేదా డిలీట్ చేయండి. సార్ కృష్ణరాజు గారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ముందస్తుగా ఏమైనా బెయిల్ తీసుకునే ఛాన్స్ ఉన్నదా? ఎందుకని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? మీకు తెలుసు కదా, తప్పు చేసినోడు 100% తప్పు చేసినోడు దొరికితే అరెస్ట్ చేస్తారు. మరి దానికి ఏం చేయాలి ఆయన? అంటే ముందస్తుగా ఏమన్నా బెయిల్ చేసుకుంటాడు, అది వస్తుందా రాదా అనేది కోర్టు విల్ డిస్కస్. ఇప్పుడు కోర్టు వాదన అంటే నేనైతే ఇలాంటి కేసుల్లో నాకు కలిసి యాంటిసిపేటరీ బెయిల్ రావటం అనేది, ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్ ను పబ్లిక్ అట్రాక్ట్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటెన్షన్ డిజైన్ అనేది క్లియర్ గా కట్టుగా అనిపిస్తుంది. ఆయన మాలిషియస్ ఇంటెన్షన్ ఈవిల్ డిజైన్ ఒకటి అనేది చాలా ఇబ్బంది. అన్నిటికన్నా కూడా ద అఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ద అఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్ కి సంబంధించిన అఫెన్సెస్ లో సంబంధించి కోర్టు చాలా కేర్ఫుల్ గా ఉంటుంది కనుక ఇది ఒక అంటే దాంట్లో ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది, అది న్యాయస్థానంలో ఉన్నా లేకపోతే ఇంకొక ఐఏఎస్ ఆఫీస్కైనా మనకైనా మన తల్లినన్నా ఎవరినన్నా కూడా అది వాళ్ళు అన్వయించుకునే పరిస్థితికి వస్తుంది. అరే మన తల్లి అంటే మనకి ఎంత బాధ వేస్తుంది మన ఊర్లో అంటే అటువంటిది. మీరు ఒకటి గమనించండి, హైకోర్టు ఎక్కడ ఉందండి? అమరావతిలో ఉంది. అసెంబ్లీ ఎక్కడ ఉంది? సెక్రటరియట్ ఎక్కడ ఉంది? మరి ఇంత మా మంగళగిరి కోర్టు నిన్న ఎక్కడుంది? ఇదంతా అమరావతి ఏరియాలోనే ఉంది. మరి అమరావతి ఏరియాలో ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా దిశ నిర్ణయించేటువంటి ఈ 3 అంగులు కూడా ఇక్కడే ఉండి పరిపాలిస్తుంటే వాళ్ళకు వర్తించదా? ఈ మాటలు వాళ్ళకు వర్తించదా? మరి వాళ్ళు మాత్రం బాధ ఉండదా? ఇవన్నీ కూడా ఎందుకంటే డైరెక్ట్ లైవ్ లో చూస్తున్నాం కదా. అప్పుడు న్యాయస్థానం నడుస్తుందండి, న్యాయస్థానంలో అక్కడ ఏం జరుగుతుందో పరిసరాల ప్రాంతంలో జడ్జీలందరూ నివాసాలు ఉంటున్నారు, జడ్జీలందరూ అక్కడ న్యాయస్థానం వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు. అట్లాగే అసెంబ్లీలో సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈ అమరావతి ఏరియాలో ఉన్నారు. వాళ్ళకి తెలియదా? ఎవరైనా అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉంటారా? కేవలం ఇష్టం చమ్మటానికి వాళ్ళు ఏదో రకంగా టార్గెట్ చేయడానికి ఉన్నది. మీ ఇంకో విషయం గమనించండి, అమరావతి అనే పేరు రాకముందు అక్కడ ఏముందండి? మరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కడే ఉందా? అమరేశ్వర స్వామి టెంపుల్ అక్కడే ఉందా? మరి మేరీ మాత టెంపుల్ అమరావతి ఏరియాలోనే ఉందా? అదే కనకదుర్గమ్మ టెంపుల్ అమరావతి ఏరియాలోనే ఉందా? మరి పెద్ద కాకాయల పెద్ద దర్గా అక్కడే ఉందా? మరి ఇన్ని మన్నిటువంటి దైవానికి సంబంధించినటువంటి ఉండి కూడా ఇంతమంది అంతా కూడా వ్యవసాయ భూములు పెట్టి వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి కూలీ నాలుగు చేసుకుని రైతు పరంగా చేసే వాళ్ళని ఆ విధంగా అంటూ ఎంత తప్పు అనేది మనం ఆలోచించాలి. ప్రతిరోజు శ్రమించే వ్యక్తులు వాళ్ళు వ్యవసాయం చేసుకొని లేదా కూలి చేసుకొని అవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా చేయటం అంటే ఎంత బాధాకరమైన విషయం. సార్ సాక్షి మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైనా హాజరయ్యారా? మరి వాళ్ళ తరపు నుంచి ఏంటి పరిస్థితి? సాక్షి మేనేజ్మెంట్కి సంబంధించి A3 సాక్షి అంటే ఈ రోజు ఓన్లీ రిమాండ్ చేసింది ఆయనే గనక. సాక్షి మీడియా ఏంది? వైసీపీ లీడర్స్ వచ్చారు, వైసీపీ తరపున లీగల్ సెల్ వాళ్ళు వచ్చారు, సాక్షి మీడియా నుంచి వచ్చి లీగల్ సెల్ వచ్చారు, ఇంకా సాక్షి మీడియా అసలు వైసీపీ నుంచి వచ్చిన లీగల్ టీం అంతా ఈరోజు మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన వాదన చేయడానికి వచ్చారు అంటే మరి సాక్షి ఉండట. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నటి నుంచి మళ్ళీ తిడతా ఉన్నారు అంటే మళ్ళీ ఇదే రిపీటెడ్గా ఆయన కూడా మరి చెప్తా ఉన్నాడు మీడియా సాక్షిగా. మరి ఆయన మాత్రం దాన్ని బట్టి అర్థమైంది వైసీపీ మేము ఉన్నామనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొమ్మినేని గారు అరెస్ట్ని ఆయన ఖండించారు, మరి వాళ్ళు చేసిన వాక్యాలను కూడా ఖండిస్తే బాగుండేది కదా. ఎవరు వచ్చారు? సాక్షి మేనేజ్మెంట్ ఎవరు వచ్చారు అంటే దీన్ని బట్టి సాక్షి మేనేజ్మెంట్ ఉంది, పొలిటికల్ మోటివ్తో ఉన్నట్టు వైసీపీ వాళ్ళు ఉన్నారు. దాన్ని వేదికగా చేసుకుని సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి మీడియాని ద్వారా అన్ని కూడా మెసేజ్లు చేస్తూ ప్రచారం చేస్తూ ఇలాంటి ప్యానలిస్టులను పిలిచి ఈ విధంగా చేయడం అనేది తప్పు అనేది మేము అందరం కూడా చెప్తున్నాం. సార్ ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఆ రకంగా ఏమైనా జరిగిందా? డెఫినెట్ గా అండి, అది ఎవరైనా హ్యూమానిటీ గ్రౌండ్స్ జైలు మాన్యువల్ ప్రకారం అతనుకున్న పరిస్థితిని చూసి మెడికల్ అనేది కంపల్సరీ ప్రొవైడ్. అదేమన్నా ఆర్గ్యూ అయిందండి దానికి సంబంధించి? ఆయనకి ఇలా కావాలి అలా కావాలి ఓవరాల్ గా సంబంధించిన డిఎస్పీ గారికి జైలు అథారిటీస్ ని మీరు ఆయనకు కావాల్సిన జైలు మాన్యువల్ ప్రకారం ఫెసిలిటీస్ కలిగించండి. ఆయన వయసుని ఆరోగ్యం దృష్ట్యా మీరు దానికి సంబంధించి నాకు మళ్ళీ
వివరణ ఇవ్వమని చెప్పేసి కూడా కోర్టు వారు కోరటం జరిగింది. దాని ప్రకారం ప్రొవైడ్ చేస్తారండి, ప్రొవైడ్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. సరే, ఎస్పీకి డిఎస్పీకి ఏదో మెమోలు ఇచ్చారు, దీని మీద చాలా సీరియస్ అయిపోయారు జడ్జి గారు అని చెప్పి మళ్ళీ వార్తలు వస్తున్నాయి అవే మీడియాలో, నిజమా? మామూలుగా అండి ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీస్ ఇవ్వటం మాత్రం వాస్తవం. సెక్షన్ 3 కింద 353 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈ రెండు అఫెన్స్ తీసేయటానికి 353 అనేది డిఫమేషన్ అఫెన్స్ తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. రెండోది సెక్షన్ 3 కింద ఎస్ఐ స్టాట్ కింద పరిస్థితి ఎట్లా మీరు అన్ని చూసుకోవాలి కదా. మీరు ఇన్వెస్టిగేషన్ లో ఏమాత్రం ఏడవుట్ వ్యాఖ్యానాలు చేసి ఇయటం వాస్తవం అండి. సార్, ఇందులో తీవ్రమైన సెక్షన్ ఏంటి సార్? ఇప్పుడు ఈయనకున్న సెక్షన్స్లోని అన్ని తీవ్రమైన సెక్షన్లే. ఇప్పుడు బిట్వీన్ ది పబ్లిక్ లో క్రియేట్ చేయటం, మాట్లాడటం, డెరిగేటివ్ వర్డ్స్ మాట్లాడటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయం కదా. అంతకన్నా ఇంకేం కావాలి? మహిళలను దూషించి వాళ్ళ శీలాన్ని ఆ క్యారెక్టర్ ని ఎనలైజ్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు అంతకన్నా సెక్షన్ ఏం కావాలి? 61 కానీ మొత్తం 299 కానీ ఇవన్నీ దానికి సంబంధించే కదా. అన్ని ఆల్ ఆర్ సీరియస్ అఫెన్సెస్. మనం పనిష్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఇది సీరియస్ నాన్ సీరియస్ అనుకోకూడదు. ఆ కేసులో వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకొని మనం చర్చించుకోవాల్సినటువంటి ఇష్యూ. సో కృష్ణరాజు గారిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణరాజు గారు ప్రైమ్ అక్యూజ్డ్ అండి. ఆయన చేసిందే కదా వ్యాఖ్యానం అంతా కూడా. దాన్ని ఎంకరేజ్ చేసి అబెట్మెంట్ చేసిందంతా కూడా శ్రీనివాస్ గారు, సాక్షి మేనేజర్. కాబట్టి మీరు వాళ్ళని అరెస్ట్ చేయడం శ్రీనివాస్ గారినే కదా, అనుకున్న వాళ్ళని కూడా నేనేమంటానంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడ్ అవుట్ అయింది. దానికి కొంచెం సెటిల్ లా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మరి సెక్షన్ 111 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఒక ఇష్యూ వాయిస్ వస్తున్న సైడ్ ఒకసారి చెక్ చేయండి సార్, మాట్లాడండి. పీసీఆర్ సార్ మాట్లాడండి. 2014 నుంచి ఈ 11 సంవత్సరాలు ఈ సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అనేక అంశాలు మీకు తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు మేము ప్రస్తావించినటువంటి మహిళలను ఏ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారు, తర్వాత అమరావతి అంశాన్ని ఏ విధంగా చేసి మాట్లాడారు. సో ఖమ్మంపాటి శిరీష కంప్లైంట్ మీద అండి ఇది? ఎస్ అండి, ఖమ్మంపాటి శిరీష క్రైమ్ నెంబర్ 108 ఆఫ్ 2025. ఓకే అయితే తీవ్రస్థరంగానే ఉంది. ఇది డెఫినెట్ గా ఏదో ఒకటి రిజల్ట్ వచ్చిందాకైతే మరి ఇంతమంది రేపొద్దున దీంతో ఆగితే ఇంకోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దానికి ఏదో ఒక కోర్టు పరంగా న్యాయపరంగా దానికి జరిగేటువంటి తీర్పు అనేది రావాలని అందరం కోరుకోవాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది లక్ష్మీనారాయణ గారు.